యోహాను అనే భక్తుడికి దేవుడు దర్శనమిచ్చి ఎన్ని వాక్యాలు మాట్లాడాడో మనకు తెలుసు. యోహాను అనే భక్తుడు మన వాక్యంలో కనపడుతుంది. పాత నిబంధనలు చూసుకుంటే యోహాను అనే భక్తుడు దేవునితో ఎక్కువగా నడిచిన వాడు యోహాను అనే భక్తుడు. ఆ భక్తుడు చాలా భయము కలిగిన వాడు. యోహాను అనే కుమారుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యోహాను అనగా దర్శనము చూసిన ఏకైక కుమారుడు. దేవుడి దర్శనము చూసి అనేక మంది ప్రవక్తలు ఉన్నారేమో కానీ దర్శనముతో మాట్లాడి రాసిన వాక్యం ఏది లేదున్నా ఉందంటే యోహాను సువార్తలో దేవుని యొక్క వాక్య ప్రకారముగా ప్రకటన గ్రంథము యోహాను గారు ఆత్మరీతులతో రాయించారు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఈనాడు వాక్యం చూసుకుందాం. యోహాను అనే భక్తుడికి ప్రకటన గ్రంథంలో దేవుడే దర్శనమిచ్చాడు చూసుకోము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడైన అనుగ్రహించి ప్రత్యక్షము ఈ సంగతులు త్వరలో సంభవించినని ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసులని ఆహ్వానికుడు వాటిని సూచించి అతడు దేవుని వాక్యమును గురించి యేసుక్రీస్తు సాక్ష్యము గురించి తన చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చిన సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని వినివాడు రాయబడిన సంగతులు గైకొన్నవాడు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క వాక్య ప్రకారం దేవుడు చూచిన వారు ఉన్నారేమో కానీ దేవుడు పరలోక రాజ్యమును చూసి మళ్ళీ కిందకు వచ్చిన వాడు ఎవరు కూడా లేనే లేదు. ఉన్నారమ్మా? వాక్యంలో చూడండి, దేవుడు చూసిన వారు ఉన్నారు, దేవుడి కార్యాలు చూసిన వారు ఉన్నారు, దేవుడి రూపము చూసిన వారు ఉన్నారు, దేవుడి స్వరం విన్నవారు ఉన్నారేమో కానీ దేవుడిని చూసి బ్రతికిన వారు ఉన్నారేమో కానీ పరలోక రాజ్యం వెళ్ళి వెనక్కి వచ్చిన వారు ఎవరు కూడా లేనే లేదు. ఉన్నారా? దేవుని రాజ్యం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన వారు ఎవరు ఉన్నారంటే ప్రభు యేసుక్రీస్తు ప్రకారం చూసుకుంటే యోహాను అనే భక్తుడు మనకు కనపడుతున్నాడు. ఈ ప్రవక్త పరలోక రాజ్యాన్ని చేరుకున్నాడు. ఆయన పరలోక రాజ్యాన్ని చేరుకుని ఏమి గ్రహించుకున్నాడంటే వాక్యాన్ని గ్రహించుకున్నాడు. దేవుని యొక్క వాక్య ప్రకారం యోహాను సువార్త ఈ ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు మాట్లాడిన మాట యేసుక్రీస్తు దాసుని కనపరిచి దేవుని ద్వారా అనుగ్రహించి ప్రత్యక్షమైన సంగతులు ఏం ప్రత్యక్షించాడు? పరలోక రాజ్యంలో ఏముంటే మనకు తెలుసమ్మా? పరలోక రాజ్యంలో ఏముంటే ఎవరికైనా తెలుసా? ఒక గృహంలో ఏమున్నాయో ఎవరికైనా తెలుసా? తెలియదు. చూసిన వారికే తెలుస్తుంది. మనం ఒక ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయో, వాళ్ళ ఇంట్లో ఏమున్నాయో, వారు ఏం కలర్ వేయించుకున్నారో, వాళ్ళ ఇంట్లో ఏ మంచం ఉందో, ఏ బీరో ఉందో, ఏ టీవీ ఉందో మనకి చూస్తేనే తెలియదు. చూడడం తెలుస్తుందా? ఆ ఇంట్లో నేను చూస్తేనే ఆ యొక్క ఇంట్లో ఏమున్నాయో తెలుస్తుంది. అదే విధంగా పరలోక రాజ్యంలో ఏమున్నాయి, ఏ తర్వాత ఏ ప్రవక్త కూడా మనం చెప్పలేదు. చెప్పడా? యోహాను చెప్పాడు. పరలోక రాజ్యంలో సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం చుట్టూ 10 పెద్దలు కూర్చున్నారు. ఆయన అత్యున్న సింహాసనం మీద ఆకాశమైన నక్షత్రం మీద కూర్చుని ఆయన కుడి పక్కన ఆ నక్షత్రాలు ఉన్నాయి, ఆయన ముందు గుర్రములు ఉన్నాయి, ఆయన పరిశుద్ధమైన స్థలంలో ఉన్నారని యోహాను ప్రవక్త మాట్లాడుచున్నాడు. ఎందుకంటే యోహాను ప్రవక్త పరలోక రాజ్యం చేరుకున్నాడు, మళ్ళీ ఈ భూలోకానికి వచ్చాడు. రాలేదా? ఆయన చూచాడు. ఏం చూస్తాడు? ఆయన గ్రహింపు చూస్తాడు. యోహాను సువార్త యోహాను భక్తుడు పరలోక రాజ్యంలో ఏం చూస్తాడో అదే లోకంలో చెప్పాడు. ఉన్నది లేనట్టు లేని ఉన్నది చెప్పలేదు. చెప్పడా? ఉన్నదే చెప్పాడు. లేని మాటలు చెప్పలే. దేవుడు ఏం దర్శనమిచ్చాడో, దేవుడు ఏం చూపించాడో, దేవుడు ఏదైతే ఉందని చెప్పాడో అదే ఆ భక్తులు వచ్చి యూదులకు, యెరూషలేము వారికి, ఇశ్రాయేలుకి ఈ సమాచారం చెప్పాడేమో కానీ లేని ఏది కూడా చెప్పలేదు. చెప్పడా? యోహాను అనగా దేవుడు ఉన్నది చూపించు. యేసుక్రీస్తు పరలోక రాజ్యంలో దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన అతను దేవుని వాక్యమును గురించి యేసుక్రీస్తు సాక్ష్యం గురించి తను చూసిన అన్ని మట్టుకు సాక్ష్యం చేయమనడమా? దేవుడు ఏదైతే దర్శనం చేత యోహానుకి చూపించాడో అదంతా కూడా ఏం చూపిస్తాడు? దేవుడు చూపించిన దర్శనం అంతా ఈ మనుషులకు కనపరుస్తున్నాడు. ఏమొస్తుంది? రానున్న కాలంలో తెగుళ్ళు వస్తున్నాయి. ఏమొస్తున్నాయమ్మా? అనేక భయంకరమైన వ్యాధులు మన మీదకే వస్తున్నాయి. అది చంటి పెట్టులో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, యవనవాళ్ళు ఎవరు తేడా లేక ప్రతి ఒక్కరిని మింగి వేదును అని వాక్యము సెలవిచ్చింది. కదా? దేవుడు ఊరికి నేనే వాక్యం చెప్పలే. ఒక వాక్యం రాసి అంటే ఒక భవిష్యత్తు మార్చడం కోసమే. ఈ యోహాను భక్తుడికి దర్శనమిచ్చే రీతిగా దేవుడు ఏం కనపరిచాడంటే అనేకమైన వ్యాధి మీ మీదకి సంచరించిందే.
వీటి నుంచి మీరు తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే వాక్యానికి అనుసారంగా మనము నడవాలి. నడుస్తున్నావా? దేవుడి వాక్య ప్రకారం చూడు. ఈరోజు దేవుడి వాక్యం ఏం చెప్పింది? అక్కడక్కడ కరువులు భూకంపాలు జరిగేదైన వాక్యము చెప్పింది, చెప్పలేదా? యోహాను పత్రిక ఏం తెలియచాడు దేవుడు? ఇదిగో రానున్న కాలంలో అనేకమైన మందికి కరువు కలగబోతున్న వాక్యం సెలవిచ్చింది. అదే రీతిగా కరువు జరుగుతుంది. జరుగుతుందా? దేవుడు యోహానుకి ఏం కనపరిచాడో, యోహానుకి ఏమి చూపించాడో, యోహాను భక్తులకి ఏమి దర్శనం చూపించాడో అదే దర్శనం మనుషులకు చూపించడము కానీ లేని మాటలు కాని మాటలు చెప్పడా? రానున్న కాలంలో ఆయన బోర ఓదబోతున్నాడు అని, రెండో రాకలో రాబోతుందని ప్రకటన గ్రంథంలో వాక్యం చెప్తుంది. దేవుని వాక్య ప్రకారముగా మత్తయి సువార్త, కొత్త నిబంధన మత్తయి సువార్త నుంచి యోధా గ్రంథం వరకు అదంతా కూడా ఆయన రూపముగా ఆయనకి జరిగిన కార్యాల ప్రకారంగా రాస్తున్నంటే ఆ శిష్యుడికి కలిగిన కార్యాలు, ఆ భక్తులకు జరిగిన ఎంతైన అద్భుతాలు, ఆయన చేసిన మేలు అవన్నీ కూడా రాస్తారు. కానీ ప్రకటన గ్రంథం అంటే రాకడికి సమీపమైన దినములు, అంటే రాబోయే కాలంలో ఏం జరగబోతుందో చెప్పేదే ప్రకటన గ్రంథము కాదా? ప్రకటన గ్రంథం అంటే రాకడికి గుర్తులు. ఈ ప్రకటన గ్రంథంలో చాలా భయంకరమైన వాక్యాలు ఉన్నాయి. ఆయన బోరము వచ్చినప్పుడు అనేకమైన జీవితాలు మారుతాయి అంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా సమయం సమీపించినది. సమయము సమీపించడు. ఏ సమయము? ఆయన రాకడ సమయం సమీపింపడని దేవుడి దర్శనం ద్వారా యోహాను భక్తులకు చెప్పుచున్నారు. యోహాను అనగా ప్రియమైన బిడ్డ, యోహాను అనగా దేవుడికి నమ్మకస్తుడు. ఆయన సిలువలో మరణించే దినములో మరియ తనని అవగాహన చెప్పాడు యోహాను అనే భక్తుడికే. అప్పుడు ఎందుకంటే యోహాను అనగా మంచివాడు, యోహాను అనగా ఏమి లేనివాడు, ఎవరికో కీడు చేయనివాడు, యోహాను అనగా మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కానే కాదు. నువ్వు ఎవరికి మంచి కీడు చేసి మేలు చేసినా చేయకుండా పర్లేదు కానీ ఎవరు కూడా కీడు చేయనే చేయవు. నువ్వు అక్కడ మేలు చేయవలసలే, నువ్వు అక్కడ మేలు చేసినా చేయకుండా పర్లేదేమో కానీ ఎవరు కూడా కీడు చేయనే చేయకు. చేయొచ్చా? నువ్వు ఎవరికి సాయం చేసినా చేయకుండా పర్లే, ఎవరు మోసం చేయకు. చేయొచ్చా? చేయకూడదు. దేవుడు ఏం చెప్తాడు? ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు దర్శనమిచ్చి యోహాను మాట్లాడుతున్న మాటలు చాలా మంచి మాటలు. ఈరోజు నీ వాక్యం విన్నామంటే నీ హృదయాన్ని మార్చుకోవాలి. ఈ వాక్యం ఏం చెప్తుందంటే చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి రాపించడమే యోహాను అనే దర్శనము. వారు నడుస్తున్నారు కానీ చీకట్లో నడుస్తున్నారు. వారు గ్రహిస్తున్నారు కానీ ఆర్కిస్తలే, వారు ఇచ్చున్నారు కానీ ఆర్కిస్తలే, వారు విన్నారు కానీ ఆ మార్గం నడుస్తలేదని యోహాను భక్తుడికి దేవుడు దర్శనమిచ్చి పరలోక రాజ్యంలో ఏ ఇంత కార్యాన్ని దేవుడు చూపించాడంటే ఎవరైతే ఈ లోకంలో దేవుడిని అనుసరించి నడుస్తున్నారో వారందరూ కూడా పరలోక రాజ్యంలో చేరుకుంటారు. చేరుకోరా? పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి? పుణ్యాలు చేస్తే పరలోక రాజ్యం రాదు, మంచి చేస్తే కాదు. బైబిల్ చదవడం వల్ల, ప్రార్థన చేయడం వల్ల, పాటలు పాడటం వల్ల అది తగ్గ దేవుడు ఇస్తాడు. నువ్వు పాటలు పాడితే దేవుడిని ఆశీర్వదిస్తాడు, ప్రార్థన చేస్తే దేవుడిని దీవిస్తాడు, మంత్రంలో పరిచయం చేస్తే దేవుడిని ఆశీర్వదిస్తాడు. పరలోక రాజ్యం రావాలంటే యోహాను ఎలాగైతే పరలోక రాజ్యాన్ని దేవుడు ఎందు భయభక్తితో యెహోవాను ఆశ్రయించాడో నీవు కూడా అలాగే దేవుని ఆశ్రయించావంటే పరలోక రాజ్యం దేవుడు నీకు ఇస్తాడని యోహాను భక్తులు చెప్పాడు. చెప్పలేదా? ఆయన దర్శనం ఇచ్చాడు. యోహాను భక్తుడికి ఎన్నో దర్శనం దేవుడు ఇచ్చాడు. ఆ దర్శనంలో మొదటి దర్శనం ఏంటి? దేవుడు చెప్పుచున్న మాట, అతను దేవుని వాక్యముల గురించి, యేసుక్రీస్తు సాక్ష్యముల గురించి తను చూసేదంతా ఏమిచ్చాడు? సాక్షాత్తుగా ఇచ్చి సమయం సమీపించినది. ఏ సమయము? దేవుని రాకడ సమయము సమీపించింది. లోకమంతా ఏమైనది? సంచరించిందని వాక్యం సంచరించాడు. లోకమంతా ఏమవుతుంది? నశించిపోతాడు. లోకములు కూడా నశించిపోతాయి. అంటే దేవుడు వచ్చినప్పుడు ఎవరైతే మోసాలు చేస్తున్నారో, ఎవరైతే దోషాలు చేస్తున్నారో, ఎవరైతే అబద్ధ భక్తులు ఉన్నారో, ఎవరైతే పాపలు చేస్తున్నారో, ఎవరైతే ఒకరొకరు యుద్ధాలు చేసుకున్నారో, ఇరుగు పడిపోయి మోసం చేస్తారో, అబద్ధాలు పలికించున్నారో వారందరూ కూడా ఆయన రాకడ సమయంలో నశించిపోతారట. వారా అబద్ధాలు వారికి తగ్గది దేవుడు ఇస్తాడు. ఎవరా? వారికి నోటికి తగ్గ దేవుడు ఒక రోజు ఇస్తాడు. ఎవరా? మోసగానికి తగ్గ దేవుడు వారికి ఒక రోజు ఇస్తాడు. ఎవరా? ఎవరికి తగ్గదాన్ని ఇస్తాడని దేవుడి దర్శనం దేవుడు చూస్తాడు. ప్రతి ఒక్కరిలో దేవుడు చూస్తాడు. ఆయన లోకంలో ఉంటేనే చూస్తాము. అంటే అనేకమైన భక్తులు ఉన్నారు కానీ అనేకమైన శిష్యులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వారందరూ కూడా ఈ లోకంలో దేవుడిని చూస్తారు.
ఆయన లోకంలో ఎవరైనా చూస్తారంటే యోహాను భక్తుడు ఒక్కడే పరలోక రాజ్యంలో దేవుడిని చూస్తారు తేడా. పరలోక రాజ్యంలో ఏదుందో ఎవరికైనా తెలుసా? పరలోక రాజ్యంలో ఏమని ఎవరికైనా తెలుసా? పరలోక రాజ్యంలో ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఇదిగో పరలోక రాజ్యంలో ఇన్ని సింహాసనాలు ఉన్నాయి, పరలోక రాజ్యంలో ఇన్ని ఆశ్చర్యాలు ఉన్నాయి, పరలోక రాజ్యంలో ఇన్ని కార్యాలు ఉన్నాయి, పరలోక రాజ్యంలో దేవుడు ఏలుచున్నాడని మనకు తెలుసు. కానీ పరలోక రాజ్యం ఎలాగుంటుంది ఎవరికి తెలియదు తెలుసా? అది యోహాను భక్తుడు చూడగా చూశాడు. తన కళ్ళతో యోహాను భక్తుడు పరలోక రాజ్యం ఎలాగుంటుందో చూశాడు. మనం చూస్తాం ఎప్పుడైనా? మనం దేవుళ్ళో చూడలే, కానీ యోహాను భక్తుడు దేవుడు నివసించే స్థలాన్ని చూశాడు. చూడదా? యోహాను గ్రంథంలో దేవుడు చెప్పుచున్నాడు, మీ హృదయంలో కలవరా పడనీయకుడి. పడనివచ్చా? ఏమి జరుగుతుందో ఏమి రాకపోతుందో ఆలోచించుకో. ఎందుకంటే జరిగేది ఎలాగే ఆగదు. అవుతున్నా అది ఆగాలంటే ప్రార్థించు. ఒకవేళ కీడు సంచరిస్తున్నా, 10 మంది కీడు చేస్తున్నా మేలుగా మార్చాడంటే నువ్వు మోకరించి ప్రార్థించావంటే ఆ 10 కీడు దేవుడు మేలుగా మారుస్తాడు. మార్చడా? అదే దర్శనం చెప్తుంది. నేను ఒకడు మోసం చేసినా వాళ్ళు ఏం చేయాలి? ప్రేమించాలి. నేను ఒక రాళ్ళతో కొడితే నువ్వేం చేయాలి? వారికి ఒకవేళ గాయం తగ్గితే నువ్వు వారికి కొట్టును కట్టాలని వాక్యం తేటగా సెలవిచ్చింది. ఆత్మ దర్శనంలో యోహాను మాట్లాడిన మాట, ఎవరన్నా పాపములో పడినప్పుడు వాడు ఉన్న పాపం నుంచి వాడిని లేపాలి అని వాక్యం చెప్తుందా? వాక్యం చెప్తున్న మాటల ప్రకారంగా అదే అధ్యాయంలో 16 వచ్చిన దేవుడు మాట్లాడిన మాట, ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకుని విన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్తున్నామా? యోహాను భక్తుడు ఏం చూసినా మాట చెప్తున్నాడు. ఆయన కుడి చేతులు ఏమున్నాయి? 7 నక్షత్రాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? పరలోక రాజ్యంలో ఆయన కుడి చేతులు ఏమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి. అని చేస్తా మాట ఏ భక్తులని చెప్పాను? మనకి ఏ శిష్యు అని చెప్పారా? ఆయన చేతిలో ఏముందో తెలుసా? యోహాను చూస్తాడు. పరలోక రాజ్యంలో ఆయన కుడి చేతులు ఏమున్నాయి? 7 నక్షత్రాలు ఉన్నాయని ఒక దర్శనం చేత దేవుడు వాక్యం సెలవిచ్చింది. ఏం సెలవిచ్చిందమ్మా? ఆయన చేతులు ఏమని? 7 నక్షత్రాలు ఉన్నాయి. అదే 1 అధ్యాయంలో 14 వచ్చిన ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నవి, పోలిన రేఖలు ఉండేను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలమై ఉన్నాయటమా? ఆయన నేత్రములు అగ్ని జ్వాలమై ఉన్నాయట. ఆయన కళ్ళు ఎలా ఉంటాం మనం చేస్తాం? ఆయన కళ్ళు ఎలా కనబడతాం మనం చేస్తాం? తెలియదు. ఆయన లోకంలో నడిచాడు. ఆలకించిన ఒకసారి ఈ మాట మీకు అర్థం. ఆయన లోకంలో గలిలయ ప్రాంతంలో యెరూషలేములో దేవుడు నడిచాడు. నడుస్తున్నప్పుడు ఆయన కళ్ళు మన కళ్ళలాగానే ఉన్నాయి, లేవా? మానవ కళ్ళే. మన మానవ శరీరం ఎలాగుందో ఆయన శరీరం అలాగే ఉంది, లేదా? ఆయన మానవ కళ్ళు ఎలాగున్నాయో ఆయన కళ్ళు అలాగే ఉన్నాయి. కానీ ఆయన మరణించిన తర్వాత, పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఆయన కళ్ళు ఎలాగున్నాయి? అగ్ని జ్వాలముగా మెరుస్తున్నాయి. అంటే ఆయన కళ్ళు ఏమున్నాయి? అగ్నిలో ఉన్నాయి. అంటే ఎవరన్నా సోది చేస్తున్నా, ఎవరైనా మోసం చేస్తున్నా, పాపం చేస్తున్నా వాడు ఎక్కడ పడతాడు? ఆ కళ్ళులో పడతాడు. అంటే అగ్ని జ్వాలంలో పడతాడు. పడ్డా? అందుకే దేవుడు చెప్పిన పాపము చేసిన వారికి నరకము తప్పదు. అంటే నరకం అంటే ఏంటి? ఆయన కళ్ళు అగ్ని జ్వాలమైనవి. ఆయన కంటికి ఎవరైతే పాపం చేస్తే కనపడతాడో వాడు నరకంలో పడతాడు. పడడా? నరకం అంటే ఏంటి? ఆయన కళ్ళు ఏమండి? అగ్ని జ్వాలమై ఉన్నాయి. అగ్ని జ్వాలం అంటే మంటలు. ఆ మంటలో మనం పడతామంట. ఆ కంటిలో మనం పడ్డామంటే ఏమవుతాం? చనిపోతాం. దేవుడు మాట్లాడిన మాటల ప్రకారముగా ఆయన ప్రాణము కొడుకులో పొట్టుగా వేయబడిను, మెరము చుట్టూ అపరమలో సమస్తమైన దేవుడికి మహిమ కలుగును గాక. ఏమైందమ్మా? ఆయన ప్రాణం ఏమని? మంచి కొలుములో ఉన్నాయంట. కొలుములు అనగా పరిశుద్ధమై ఉన్నాయి. ఆయన ప్రాణాల కింద ఏ కొదుము లేదు ఉన్నా? ఆయన ప్రాణాల కింద బతికే వారికి ఏ కొదుము లేదు ఉన్నా? అర్థమవుతుందమ్మా? దేవుణ్ణి అడ్డుకుని నడిచేవారికంట ఏ కొలిమి లేదు ఉన్నా? అంటే ఆయనకి ఏ లోటు కూడా రాదు. అసలు దేవుడు ప్రాణాల కింద ఎవరైతే బ్రతికించున్నాడో వారికి ఏ కొదువు కూడా లేదు అని దర్శనం ద్వారా యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది చూడండి, దేవుడు నమ్ముకుంటారు. వాడికి తింటాకి ఉంటాకి ఏ కొదువు దేవుడు చేస్తారా? వాడికి ఆస్తులు అంతస్తులు కొదువు చేస్తారేమో, కానీ తింటాకి ఉంటాకి ఆరోగ్యం ఏ రోజు కూడా దేవుడు చేస్తారా? కానీ దేవుడు కాదన్న వాడు ఆస్తులు అంతస్తులు సంపాదిస్తారేమో, కానీ తింటాకి సంతోషం ఉండదు,
ఆయన ఆరోగ్యం అంతా క్షీణించిపోతే అనారోగ్యంతో బ్రతికుతాడు. ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు. బ్రతికి కాలం అంతా భయముతోనే బ్రతికడా. దేవుణ్ణి అనుసరించే వాడికి భయం లేదున్నా. ఎందుకు? ఏ తెగులు నీ గుడారం మీదకి రానివాడు. దేవుడు రాణిస్తాడా? ఎందుకంటే ఆ గుడారం చుట్టూ దేవుడు కవచం ఉంచాడు. ఏ కవచం ఉంచాడు? ఆయన ఆత్మస్వరూపం నీ చుట్టూ కవచం ఉంచాడు. ఏ తెగులు నీ ఎంతకి దేవుడు రాణిస్తాడా? చూడండి, గతించిన కాలంలో భయంకరమైన ఒక వ్యాధి వచ్చింది. ఒక కరోనా మహమ్మారి వచ్చింది. దాంట్లో చాలా మంది ధనవంతులు చనిపోయారా? పేదవారు ఎవరైనా చనిపోరా? ఎందుకంటే దేవుడు పేదవారి చుట్టూ ఆయన ఏమి ఉంచాడు? ఆయన అగ్ని జ్వాలం ఉంచాడు. అంటే ఆయన రావాలంటే, ఆ శత్రువు మన దగ్గరికి రావాలంటే ఆయన కవచాన్ని దాటి రావాలి. ఒక శత్రువుని ఎంతకి రావాలంటే ఆయన గీచిన గీత దాటి రావాలి. నాకంటే ఎవరైనా ఆయన గీచిన గీత, ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరు దాటరా? ఒకరిని చంపాలన్నా ఆయన ఆజ్ఞ కావాలి, ఒకరిని కొట్టాలన్నా ఆయన ఆజ్ఞ కావాలి, ఒకరిని పడగొట్టాలన్నా ఆయన ఆజ్ఞ కావాలి, ఒకరిని పాడు చేయాలన్నా ఆయన ఆజ్ఞ కావాలి. నువ్వు పడిపోవాలన్నా లేవాలన్నా ఏం చేయాలన్నా ఆయన ఆజ్ఞ లేదు ఏది కూడా జరుగుతా. ఆయన ఆజ్ఞ లేదు ఏది కూడా జరగదు. ఎందుకంటే యోహాను భక్తుడికి దేవుడు చూపించిన మాటలు, ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి, ఆయన కళ్ళు అగ్నిజలమై ఉన్నాయి, ఆయన పాదములు కొలిమెలై ఉన్నాయని దేవుని వాక్యము తేటగా సెలవించి, నశించిన వాడిని చూసి మనం చాలా సంతోషిస్తాం. ఎవరన్నా నశించిపోతారనుకో, అంటే ఎవరైనా భయంకరమైన అప్పుల్లో పడిపోయారనుకో, ఎవరైనా కష్టాల్లో బాధల్లో పడిపోయారనుకో, వాళ్ళని చూసి మనం చాలా సంతోషిస్తామా? మన ఇరుగు పొరుగు ఎవరికైనా అనారోగ్యంతో హాస్పిటల్ చేయాలనుకో, పైకి స్వాగతం చూపిస్తాము, కానీ లోన చాలా సంతోషపడమా? కానీ దేవుడు ఏం చేస్తాడు? నశించుకున్న వాడిని చూసి మిక్కిలి బాధపడుతున్నాడు. ఏం చేస్తా? నా బిడ్డడికి ఈ దెబ్బ ఎందుకు తగిలిందని తన హృదయంలో తాను కృంగిపోయావా? ఇరుగు పొరుగు వారికి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను చూసి ఏం చేస్తావేమో, కానీ ఆ సమస్య పరిష్కారం చూపిస్తావా? చూపించు. 100 మంది వస్తారు దగ్గరికి. ఎవరైనా కష్టం ఉన్నాడనుకో, వాళ్ళ దగ్గరికి 100 మంది వస్తారు. 100 మాటలు చెప్తారు, కానీ 100 సాయం కూడా చేస్తారా? 100 మంది 100 మాటలు చెప్పుకున్నా కానీ ఒక్కడే సాయం చేస్తాను. నేను పడిపోయిన వాడు నిలబెడతారు. ఎవరన్నా ఇది అలా ఉంటే ఎలా ఉంటే చెప్తారు, కానీ ఎలా చూపిస్తారు? ఎవరైనా చూపిస్తారు? వారికి మంచి మార్గం ఎవరైనా చూపిస్తారా? వారికి ఎవరైనా సాయం చేస్తారా? చెప్పేవారు ఉన్నారు, కానీ చేసేవాడు ఎవరు? దేవుడు చేస్తారని. నీ ఉన్న స్థితి చాలా భయంకరంగా ఉందా? ఒక మంచి మార్గం దేవుడు నడిపించడా? నీ ఉన్న స్థితిలో నేను అందరూ వదిలేస్తాను. నీ స్థితిని చూసి నీ దగ్గరికి వస్తాను మనిషి. ఈరోజు నీకున్న ధనాన్ని చూస్తే మనిషి నేను ఆకటించుకుంటాను. నీకుందనుకో అందరి దగ్గర ఉంటారు, ఏమీ లేదనుకో అందరిని విడిచిపోతారు. పోరా? దేవుడు ఏం చెప్తాడు? ఐశ్వర్యం కలిగిన వారికంటే మిక్కిలి భయంకరమైన స్నేహితులు ఉంటారంట. ధనము లేని వారికి ఒక్కడి స్నేహితుడు కూడా ఉండరా? మనం చూడండి, నీకు ఏదైనా వ్యాపారం మంచి లాభాలు వచ్చి మంచి లాభంలో ఉన్నవాడికో, మంచి ధనం సంపాదించి వెండి బంగారం సంపాదించి మంచి ఐశ్వర్యంతో మంచి భవనం కట్టుకున్న వాడికో, ఎక్కడెక్కడ బంధువులందరూ ఎందుకు వస్తారు? రారా? అదే వ్యాపారం నష్టపోయి నీకున్న బంగారం అంతా అమ్మేసుకుని, నీకున్న ఆస్తి అంతా అమ్మేసుకుని, నీకున్న ఇల్లు కూడా అమ్మేసుకుంటే ఎవరైనా వచ్చి పలకరిస్తారా? ఎవరు పలకరించు. అంటే వస్తే అందరూ వస్తారు, లేకపోతే అందరూ లేదు వదలనా? కానీ దేవుడు ఉన్నా లేకపోయినా, నువ్వు కష్టాలున్నా, బాధలున్నా, శ్రమలున్నా, ఇబ్బందులున్నా నిన్ను మరవడు. మరిస్తారా? ఈ మనుషులు ఎలాంటి వేస్తా? నీకున్న స్థితిని బట్టి వస్తారు. ఈ మనుషులు ఎలాంటి వేస్తా? నీకున్న పరిస్థితులు బట్టి వస్తారు. కానీ దేవుడు నిన్న నేను ఒక్కరికి మీతో నివసించడా? ఆహార పత్రం చెప్పి ఆయన దర్శనం ఇచ్చి, ఇదిగో మనుషుల్ని నమ్ముట వాళ్ళని ఏమి ప్రయోజనం లేదు ఉందా? దేవుని ఆశ్రయించే వారికి అనేకమైన లాభాలు ఉన్నాయి. లేవా? ఒకవేళ ఉన్న స్థితిలో నుంచి, నువ్వున్న పరిస్థితుల నుంచి, నువ్వున్న శ్రమల నుంచి దేవుడు ఒక మార్గం చూపించడా? దానియేలు ఉన్న సింహాగృహం నుంచి దేవుడు ఏం చూపించాడు? ఒక మార్గం చూపించాడు. నీకు కూడా ఉన్న స్థితులు భయంకరంగా ఉన్నాయి, ఒక మార్గం దేవుడు చూపించడా? ప్రార్థించు. దేనికైనా దేవుడు ఒక మార్గం చూపిస్తాడు. అప్పుడు మనతో ఉన్నావా? ఒక దర్శనం దేవుడు ఇస్తాడు. ప్రార్థించుకుని దేవుడు చూపించడా? నేను వద్దు అన్నవాడిని నేను కావాలన్నా దేవుడు చేస్తావు చేయడా? నేను కాదు అని వెళ్ళిపోయిన వారే మళ్ళీ నువ్వు కావాలని వచ్చినా దేవుడు చేస్తాడు. వేచి చూడు. కాదు అన్న వారి కోసం ఏడుతుంది కాదు, నేను కావాలన్న వారి కోసం దేవుడు నేను కావాలన్న వారి కోసం ఏడమని. నేను వద్దు అన్న వారి కోసం ఏడ్చావనుకో, ఆయన ముందు నువ్వు ఇంకా ఏడనవుతావు. అవా
వద్దు అనేవాడిని ఇంకా అని చేసి అని ఏం చేయాలి అని బాగా ఏం చేస్తున్నావు, నువ్వు వద్దు అనేవాడిని బాగా ఏం చేస్తావు, ప్రేమిస్తావు. కావాలనేవాడిని ఏం చేస్తావు, ద్వేషిస్తావు. చూడండి, ఈరోజు నీకు సాయం చేసిన వాడు ఏం చేస్తావు, నేను చేస్తాను నువ్వు ద్వేషిస్తావు. నీకు నష్టం చేసిన వాడిని ప్రేమిస్తావు. ఈరోజు నిన్ను బాగు చేసిన వాడేమో అడిగి కీడు చేస్తున్నావు, నీకు కీడు చేసిన వాడికి మేలు చేస్తున్నావు కాదా? ఈరోజు చాలా మంది అలాగే ఉన్నారు. నీకు సాయం చేస్తున్న వాడిని ఏం చేస్తావు, అని పాడు చేస్తావు. నేను నష్టం చేస్తున్నావు, ప్రేమిస్తున్నావు. దేవుడు ఏం చేస్తావు, నీకు అనేక మంది జీవితాలు సాయం చేస్తావు. చేయదా? నువ్వున్న ఆ సేకరిక రోజు నుంచి దేవుని వెలుగులో నడిపించు. ఈ మనుషులు ఏం చేస్తారు, నడుస్తున్నారు కానీ చీకటిలో నడుస్తున్నారు. వారికి వెలుగులో నడిపించాలి. యాహారు చాలా రాత్రులు నడిచాడు. వారు నివసించాలి, చీకటిలో నివసిస్తున్నారు. వారు బ్రతికే దినమంతా చీకటిని నడిపించున్నారు. వారి వెలుగులో తీసుకురావాలని యాహారు భక్తులు చేస్తున్నారంటే చీకటి అనగా పాపము, చీకటి అనగా మోసము, చీకటి అనగా భయంకరమైన వ్యాధులు, చీకటి అనగా చెప్పలేని భయంకరమైన అనేకమైన వ్యాధులు మనం చుట్టుపడుతున్నాయి. చీకట్లో ఉన్నావంటే చీకట్లోనే కలిసిపోతాం, వెలుగులో ఉన్నావంటే దేవుడితో బ్రతుకుతామని వాక్యము సెలవిచ్చింది. యోహాను పత్రికకి దేవుడు దర్శనమిచ్చాడు. ఏ దర్శనమిచ్చాడంటే రాబోయే కాలంలో రాకడ వస్తుంది. ఆ రాకడ సేవ తప్పించుకోవాలంటే ఏకాంత ప్రార్థన మనలో ఉండాలి. ఉందా? కుటుంబ ప్రార్థన ఉందా? ఏకాంత ప్రార్థన ఉందా? ఆదివారం ప్రార్థన చేస్తే మళ్ళీ ఆదివారం దాకా ఎవరో మోకాలి రేతరా? ఆదివారం తెలిసిన బైబిల్ మళ్ళీ ఆదివారం దాకా బైబిల్ తెలుస్తారా? తెరవరు. వాక్యము దీవారాత్రి అనేది ధ్యానిస్తున్నాడో వాడు ధన్యులు. ఎవరైతే సమయాన్ని దేవుడికి సమర్పిస్తున్నాడో వాడు ధన్యుడు. ఎవరైతే దేవుడితో నడుస్తున్నాడో యారు తన సమయం అంతా దేవుడికే కేటాయించిన కనుక ఆయన దర్శనం చూస్తాడు. నువ్వు కేటాయిస్తున్నావా? నీ సమయాన్ని లోకానికి కేటాయిస్తావు, దేవుడికి కేటాయించవా? సమయాన్ని పాడు చేసుకోకు, సదురుపరుచుకో. అంటే పోయిన సమయం మళ్ళీ రాదు, వస్తుందా? ఉన్న సమయాన్ని దేవుడికి కేటాయించుకో. దేవుడికి కేటాయించడం అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయడం, వాక్యం చదువుకోవడం. ప్రార్థించడం, వాక్యం, అదే చాలు నీ బ్రతుకు. ఇంకేది అవసరం లేదు. నువ్వు యారికి పుణ్యకార్యాలు చేయవసరం లేదు, సాయాలు చేయవసరం లేదు, ఎవరికి ఏం చెప్పవసరం లేదు. నువ్వు దేవుని ఎంత ధన్యుడు అవ్వాలంటే ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటే చాలు. చదివిన వాక్యం అనే మార్గాన్ని నడవాలి. ఎన్నో వాక్యంలో నీ నడక ప్రవర్తన ఏదైనా తేడాగా మార్చుకోవాలి. ఎన్నో వాక్యం ఏం చేయాలి? నీ మార్గం చెడు తిరుగుతున్నావు, అది సరి చేసుకోవాలి. వాక్యం విన్నప్పుడు తర్వాత ఏం చేయాలి? ఒకవేళ నువ్వు విన్న వాక్యంలో నువ్వు దాంట్లో ఉన్నావా, మార్చుకోవాలి. చాలా మంచి వాక్యం వింటే కానీ బ్రతుకులు మార్చుకోరు. మార్చుకుంటారా? అయ్యే వంకర బుద్ధులు, అయ్యే చెడు ప్రవర్తనలు, అయ్యే చెడు క్రియలు. వాక్యం వింటారు కానీ మారతారా? యోహాను భక్తులు యూదులకు ఎన్నో వాక్యం చెప్పారు, వారు మారు మనసు పొందారు. యోహాను భక్తులు యోర్దాను దేశానికి వెళ్ళి వాక్య పరిచయం చేస్తే వారందరూ వన్న చీకటి నుంచి వెలుగులోకి వచ్చారు. రాలేదా? వస్త్రం విరొచ్చు. మనం ఎన్నో వాక్యం తల్లిని కొట్టగానే ఎంతో మంది యవనస్తులకు ఎన్నో వాక్యాలు దేవుడు చెప్పాడు. కొత్త మారేరా, కొడతనే ఉన్నారు. దేవుని యొక్క వాక్య ప్రకారం మాట్లాడుతున్న మాటలు ఏంటమ్మా? దిగో దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 2వ అధ్యాయంలో 8 వచ్చిన దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన మీ మీద తన ఒకటి నేను మోపవలసి ఉన్నాను. ఏమనగా తన ప్రతి చెప్పుని యజమాని స్త్రీని నేను ఉండవని జరాత్మ చేయడానికి విగ్రహాలను మలించి వాటి తిరుగుడు అది రాక్షసులకు పోల్చు వారి మోసపొచ్చును. మారు మనసు పొందలిగిన దానికి సమయమిచ్చి తిని అది తన జాగ్రత్త విడిచిపెట్టి మారు మనసు పొందవలను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సమయం ఇచ్చాడంటే దేనికి? నీ జాగ్రత్తను విడిచిపెట్టడానికి దేవుడు ఒక సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అంటే నీలో ఉన్న స్వతోత్తమైన బుద్ధిని, నీలో ఉన్న వంకర బుద్ధిని విడిచిపెట్టడానికి దేవుడు ఏమి ఇచ్చాడు? ఒక సమయాన్ని దేవుడు ఇచ్చాడు. ఒకవేళ ఎవరికైనా కీడు చేస్తున్నావా, అది మార్చుకోవడానికి దేవుడికి ఒక సమయాన్ని ఇచ్చాడు. ఒకవేళ ఏదో మోసం చేస్తావా, అది మార్చుకోవడానికి దేవుడికి ఏమి ఇచ్చాడు? ఒక సమయాన్ని దేవుడు ఇచ్చాడు. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తావా, ఆ తప్పు విడిచిపెట్టడానికి దేవుడికి ఏమి ఇచ్చాడు? సమయాన్ని ఇచ్చాడు. అంటే మనిషి యొక్క ఆత్మ ద్వారా దేవుడు యోహాను భక్తుడితో ఆత్మతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి దానికి ఏముంది? సమయము ఉంది. మారుటకును, పాపము చేయుటకును, చచ్చుటకును, బ్రతుకుటకును, పుట్టుటకును, తినుటకును, త్రాగుటకును సమస్తము దేవుడు దానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ఎవరైనా ప్రతి దానికి ఏముంది? సమయం ఇచ్చాడు. యోహాను భక్తుడికి కనిపొచ్చిన ఆత్మ దేవుని యొక్క వాక్య ప్రకారంగా యోహాను భక్తుడికి దేవుడు చాలా సూచనలు ఇచ్చాడు. ఈ లోకంలో మాంత్రికులకు, కుక్కలకు, వ్యభిచారులకు,
కొంక అబద్ధికులకు, మోసగానికి, సోదిగానికి నా యందు స్థలము లేదు. ఉందా? పరలోక రాజ్యంలో అంట మోసగాలికి, అబద్ధికులకి, వ్యభిచారికిని, సోదిగాలికి, మోసగాలికి, మాంత్రికులకి ఆయన రాజ్యంలో ఏం లేదు, స్థలము లేనే లేదు. అట్లు నువ్వు ఉన్నావా? ఒకవేళ మార్చుకో. దేవుని వాక్యం చూడండి. నీ దగ్గర ఉన్న మనిషిని పెట్టడం కన్నా కుక్కను పెట్టడమే మంచిది. కుక్క విశ్వాసం చూపిస్తుంది, మనుషులు విశ్వాసం లేదు. విశ్వాస ఘాతుకులా నీ ఇంట్లోనే తింటారు, నీ ఇంట్లో రహస్యాన్ని చుట్టూ చెప్తారు. చెప్పరా? దేవుడు అంటున్నాడు, కుక్కకున్న విశ్వాసం మనుషుడికి లేనే లేదునా? లేదు. చూడండి, మనుషులు చాలా భయంగా ఉన్నారు. ఒక్కొక్క చూడండి, నువ్వు పెట్టిన ఆహారం తింటది. అది రాత్రి కాలము, పొద్దునము, అది ఏదో లేదు. నువ్వు పెడతావు, అది ఎంత విశ్వాసం చూపిస్తుంది. నీ ఇంటికి ఎవరు రాకుండా కాపలా కాసి నీకు సరద్దుకు కాపలా కాదు కాయదా? నీకే హాని కలగకుండా బందోబస్తు చేస్తావు చేయదా? నువ్వు నమ్మే బంధువులు నేను ఏం చేస్తావు? ఎన్నిపోటు పోలుస్తావు. కానీ చూడండి, దేవుని యొక్క వాక్యం మనిషిని పెట్టడం కన్నా లేని వాడికి పెట్టడం విన్నా. అంటే చూడండి, ఆపత్కాలను ఆదరించిన వాడు ఎప్పుడు మరొక నువ్వున్న భయంకరమైన స్థితిలో నీకు ఎవరైతే సాయం చేస్తున్నావు అని మరవచ్చు. మనం ఒకవేళ భయంకరమైన వ్యాధి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యావు, నేను ఎవరు ఆదరించలే, ఒకరు వచ్చి నేను ఆదరించాడు అని మరవచ్చు. మనం మర్చిపోవచ్చని మర్చిపోకూడదు. దానికి ఒకవేళ ఏదైనా హాని కలిగిందంటే ముందు నువ్వే నిలబడతావా? ఈరోజు మనిషి ఎవరు తెలుసా? అవసరం వచ్చిన జబ్బు కాలు ఎత్తేకేస్తారు. అవసరం తీరిన తర్వాత నువ్వు ఎవర్రా అంటారు అనరా? అవసరం వచ్చిన జబ్బు నీ ఇంట్లో కాళ్ళు ఇంట్లోకి వస్తారు, నీకు కాళ్ళు ఎత్తుకుంటారు. నువ్వు ఎక్కడున్నా ఎత్తుకుని ఎత్తుకొస్తారు అలా. అవసరం తీరు కళ ముందు తిరిగినా నువ్వు ఎవర్రా అంటారు అనరా? అవసరం వస్తేనేమో కాళ్ళు ఎత్తుకుంటే అవసరం తీరక తలెట్టుకుంటుంది మనిషి. దేవుడు ఈ ఆత్మచ దేవుడు చూపించిన మాటలు నమ్మకిరలు ఎవరిని నమ్మచ్చా సాయం చేస్తారని అనుకుంటున్నాను. నీకు ఎవరో వచ్చి సాయం చేస్తానికి ఒక ప్రార్థించిన దేవుడు వస్తాడు. అడిగిన వారికి సమస్తం ఇచ్చే దేవుడికి తోడుగా ఎందుకు మీరు ఎవరు అడిగిస్తున్నారు? ఈ స్థలము సైతాను సంవత్సరించే స్థలం. మనం నివసించే స్థలాన్ని కూడా దుష్టులు నడిచే మార్గాలు. ఈ సైతానికి ప్రణాళిక చేసి మనం పాడు చేద్దామని చూస్తుంది. ఈ దుష్టులు ఏం చేస్తా మనం శరసాలు బంధిద్దామని చూస్తాం. చూస్తారా? చెరసాలుగా పాపములో బంధిద్దామని చూస్తున్నారు. కానీ దేవుడు ఆ చెరసాలు బద్దలే దేవుడు చూస్తాడు. చూడా, ఈ సైతం ఏం చేస్తుంది తెలుసా? నువ్వు ఎవరన్నా క్రీస్తు వాక్యం చదవడానికో వాళ్ళు డిస్టర్బ్ చేసి బైబిల్ నుంచి వేరు చేద్దామని చూస్తాడు. చూడదా, ఎవరు బాగా ప్రార్థన చేస్తారనుకో ఆ ప్రార్థన నుంచి వాళ్ళు వేరు చేసి వాళ్ళు బాగా డిస్టర్బ్ చేసి ఆ ప్రార్థన నుంచి దూరం చేద్దామని చూస్తాడు. చూడదా, నువ్వు బాగా దేవుడికి బానిసైపోని చెప్పానుకో ఆ దేవుడి నుంచి దూరం చేయడానికి సైతాన్ని బాగా చూడదు. చూడదా, దేవుని వాక్యం జరుగుతుంది. ఈ దృష్టి ఏం చేస్తా ఈ సాక్షాత్ వాక్యం ప్రకారంగా ఇదిగో శోధిస్తున్నారు సైతాన్ని. శోధించదా? అపవాది యాహాను కూడా శోధించింది. ఎలా శోధించింది? యాహాను ఎన్నోసార్లు పాపములకు లాగుతామని సైతాన్ని చూస్తున్నా కానీ యాహాను వెళ్ళాడా? వెళ్ళలేదు. నిష్ఠగా ఉన్నాడు. ఎవరైతే దేవుని దగ్గర నిష్ఠగా ఉంటున్నారో వాడిని ఎవరు కూడా దేవుడి నుంచి దూరం చేయనే చేస్తారా? చాలా మంది నిష్ఠగా ఉంటారు కానీ దేవుడి దగ్గర దూరం అయిపోతారు. చిన్న దెబ్బ తగ్గింది ఏమంటారు దేవుడు లేడా? కానీ యాహాను భక్తులు నడిచే మార్గము ఎన్ని దెబ్బలు తగిన ఏమన్నాడు? నా దేవుడు ఉన్నాడు, నా గాయం కట్టు కడతాడు అన్నాడు. నువ్వు అంటావు అన్నమాట. ఆపద వస్తే దేవుడు మర్చిపోతాం, కష్టం వస్తే దేవుడు విడిచిపెట్టారు, బాధ వస్తే దేవుడు విడిచిపెట్టారు. అది చేస్తా దేవుడు లేదంటాం. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఆనందం వచ్చినా, శ్రమ వచ్చినా, ఏది సంచరించినా ఆయన యాహాను భక్తులు దేవుడికి నిలబడలేదా? చావైన బ్రతికైనా నా బ్రతికంతా దేవుడితో. యాహాను అనగా దేవుడి దర్శనం చూసిన వాడు రాబోయే కాలంలో ఏం జరుగుతుందో, రాబోయే కాలంలో ఏం వస్తుందో సమస్తము చెప్పిన దాసు రావునంటే ఇతను అక్కడే. తెగులు వస్తాయని దేవుడు చెప్పాడు, వచ్చింది కాదా? వరదలు, భూకంపాలు అనేకమైన వస్తాయని దేవుడు చెప్పాడు, వచ్చింది. మన దేశం, మన గ్రామం తప్ప అనేకమైన గ్రామాలు, అనేకమైన దేశాలు చూసుకుంటే భయంతో బ్రతికించినారు. ఎక్కడ చూసినా భూకంపాలే, ఎక్కడ చూసినా వరదలు, సునామీలు, ఎక్కడ చూసినా వ్యాధులు, చెప్పుకొని భయంకర యుద్ధాలు జరిగి అనేక మంది చచ్చిపోతున్నా. అది ఏది అతనికి రాకుండా కాస్తున్నాడంటే నువ్వు చేసిన ప్రార్థనను రక్షిస్తుంది కదా. ప్రార్థన అంట ఎవరైనా కదా ఏం చేస్తే రక్షిస్తున్నా. దృష్టి
మోసం చేస్తున్నా దేవుడు ఏం చేస్తాడు? ఆ మోసమైన గుంపులో దేవుడిని పైకి లేవనెత్తాడు. దేవుడి యొక్క వాక్య ప్రకారంగా 4 దేవుడు మాట్లాడుచున్న వెంటనే ఏం చేస్తున్నా ఆత్మవంశుడైన అదిగో పరలోకమందు ఒక సింహాసనం వెంబడించి విన్నాను, సింహాసనమందు ఒకడు ఆశీనుడై ఉన్నాడంట. యోహాను సువార్త యొక్క ప్రకటన గ్రంథం 4 దేవుడు మాట్లాడుచున్న మాట చూస్తా, పరలోకమందు ఒక సింహాసనం వెంబడించి ఎన్నును, సింహాసనం ఒకడు ఆశీనుడై ఉన్నాడు. ఏమనగా పరలోక రాజ్యంలో ఆత్మస్వరూపముగా యోహాను కనిపించిందంటే ఇదిగో పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం అనేది ఆకాశమందు ఆశీనుడిగా ఉన్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తు. మొదటికి ఏం చెప్పుడు? ఆయన కుడి చేతిలోనే 7 నక్షత్రాలు ఉన్నాయి, ఆయన ఎంటుకలు తెల్లవగా ఉన్నాయి, ఆయన ప్రాణముల కింద కొలుములు ఉన్నాయి, ఆయన కళ్ళు అగ్నిచాలముగా ఉన్నాయని దేవుడు దర్శించాక దేవుడు 4 మాట్లాడారు. 5 ఏం చెప్తారు దేవుని యొక్క వాక్య ప్రకారంగా? ఇదిగో అదిగో పరలోకమందు ఒక సింహాసనం వెంబడించుండును, సింహాసనం ఒక ఆశీనుడైండును. ఏమన్నామా? సింహాసనం మీద ఒక ఆశీనుడు. ఆశీనుడు ఎవరిస్తా? మనం ఏలుచున్న ప్రభు అయిన యేసు క్రీస్తు. 24 పెద్దలు ఉన్నారంటే అక్కడ పరలోక రాజ్యంలో 24 మంది పెద్దలు ఉన్నారు. ఆయన చుట్టూ పెద్దలకి ఎలా దేవదూతలు, ఆయన ఇక్కడ ఉంటే ఆ దేవదూత చుట్టూ ఉన్నాయంట. ఏం చేస్తే ఆయన ఆజ్ఞేస్తే ఆ దేవదూతలు ఎవరైతే కష్టాలు అని లేవనెత్తున్నారు. దేవదూతనగా దేవుడి దర్శనం, దేవదూతనగా దేవుడి యందు విశ్వాసం ఉంచినారు. దేవదూతనగా నువ్వు తలుచిన ఈ దేవతలే దేవదూతలు కదా. ఒకనాడు దేవతలను కూడా దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు ఏమైనాడు? వాడిని రాయిగా మార్చి వాడిని దేవుడు ఏం చేస్తాడు? దేవదూతలుగా మార్చాడు. దేవదూతనగా నీకు కష్టాలు ఉన్నప్పుడు ఎక్కడిస్తాడు? అద్భుతమైన ప్రవర్తన మనకు కనపడతాం వాక్యం పాత నియమం. అద్భుతమైన ప్రవర్తనలో ఆయన త్రోవ తప్పి తిరుగుచున్నప్పుడు ఆయన త్రోవ సరి చేసిన దేవదూతలే. యోహాను పత్రిక దర్శనం విషయం చేసా, ఈ మనుషులందరూ కూడా దేవుని కాదని మార్గం తప్పి తిరుగుతున్నారు. తిరుగుతుందా? వీరందరూ కూడా ఆపదను మానే కొని తెచ్చుకున్నారు. తెచ్చుకుంటారా? మన ఆపద మానే కొని తెచ్చుకున్నాం. ఎవరు ఇస్తారా? రోగం అనగా ఎవరెవడో నీ రోగం నువ్వే కొని తెచ్చుకున్నావు. తెచ్చుకుంటారా? వ్యాధి ఎలాగొస్తుంది చేస్తాం? అపోస్తలుల పౌలు కొరింథీయులకు ఒక వాక్యం చెప్పాడు, ఈ శరీరము దేవుడిచ్చిన ఆలయము. ఏదమ్మా? నీ నడినెత్తించి అధికారం ప్రతి అవయవం కూడా దేవుడిచ్చిందే కదా. ఇది ఏది కూడా సొంతంగా రాలే, ఇచ్చా ఏదో. నీ తల్లిదండ్రులకు ఇచ్చింది ఏం చేస్తా? ఆస్తులు అంతస్తు ఇచ్చినామో కానీ ఈ శరీరము దేవుడిచ్చిన ఆలయము. ఈ అవయవంలో దేవుడితో నువ్వు పాలు చేస్తున్నావు, ఆ అవయవాన్ని దేవుడు పాలు చేస్తాడు. చెడా? ఒకవేళ నీ కళ్ళు చెడు చూస్తుంది అనుకో, ఆ కళ్ళు దేవుడు చేస్తాడు చూపు మందగలిలాగా గుడ్డివాడిని దేవుడు చేస్తాడు. చెడా? ఒకవేళ నీతో ఆపత్తలు మాట్లాడాలి నోటితో, ఆ నోటికి ఏం చేస్తాడు? నోరు మీద మోగవారిగా దేవుడు చేసేస్తాడు. ఏం చేస్తా? దేవుడు ఇచ్చిన ఆలయము ఏం చేయాలి? దేవుడి కొరకే కనిపెట్టలే కానీ ఈ లోకం కొరకు కాదు. చేచా ఈ చేతులు దేవుడు ఎందుకు ఇచ్చాడు? స్తుతించడం కోసం, చప్పడుకుంటే ఆయన గణపరచడం కోసం. సర్వజనులను ఆలకించండి, మీరు దేవుడిని చప్పడుకొని దేవుడిని ఆరాధించని వాక్యము చదివించింది. నువ్వేం చేస్తావు? ఈ చేతులతో అక్రమైన సంపాదిస్తున్నావు కనుక మీరు చాలా మంది చూడండి చేతులు తీసేస్తావు. వ్యాధి వచ్చి రాదా? సొగలు వచ్చి పాలు చేతులు తీసే కారం వేస్తా నువ్వేంటైతే పాపం చేస్తావో అది దేవుడిని అదే తొలగించడా? ఈ పొద్దున చెప్తాడు ఆకాశమందు ఆశ్రయ దేవుడు, ఆయన చుట్టూ ఎంతగా 24 మంది పెద్దలు ఉన్నారు. వారి పెద్దలు ఏమైనా దేవదూతలు. దేవుడికి దర్శనం ఇచ్చాడు. నీ భక్తి దేవుడికి వద్దు. ఏం కావాలి? నీ మార్గం దేవుడికి కావాలి. ప్రార్థనతో సరిపోదు, భక్తులతో సరిపోదు. నీ మనసు దేవుడికి అంటుకట్టుందా? దేవుడు నమ్ముతామంటే కాదు, దేవుడు నడిచిన మార్గంలో నడవాలి. నడుస్తున్నావా? దేవుడు ప్రార్థన చేస్తామంటే కాదు, దేవుడు ఎలాగైతే అనేక మంది సాయం చేస్తారో నువ్వు అలాగే చేస్తున్నావా? దేవుడు నమ్ముతారేమో కానీ దేవుడు నాకు నడుస్తారా? చాలా మంది దేవుడు నమ్ముతాం, క్రైస్తవం అంతే. పేరుకే క్రైస్తవు. దేవుడు ఎవరైనా నడిచేప్పుడన్నా? దేవుడు ఎవరిని కూడా మోసం చేయలేదు. దేవుడు ఎవరిని కూడా పడగొట్టలే. దేవుడు ఎవరిని కొట్టలే, దేవుడు ఎవరిని తిట్టలే, ఎవరి మీద కోపాలే, ఎవరిని కూడా పాలు చేయలే, ఎవరి ఎందుకు కూడా ఏది ఆశించడా? తనకున్నదే తిన్నా, తనకున్న దాంట్లో సంతోషంగా ఉన్నాడు కానీ ఏమో కానీ ఎవరిది ఏది ఆశించడా? ఆయన బిడ్డలైన మనం కూడా ఏది కూడా ఆశించుకోదు.
తీస్తా, ఆయన నీకు ఏది కావాలో అది ఇస్తాడు. ఎవడా ఒకవేళ నీ ఎదురు చేతి తొలగించాడనుకో దానికన్నా గొప్ప దేవుడు నీకు ఇస్తాడేమో. ఒక వస్తువు ఎదిరించి పోయిందనుకో దానికన్నా గొప్ప వస్తువు నీకు ఇస్తాడేమో. దేవుడు చేసే కార్యం ఆలస్యం వచ్చేమో కానీ అచ్చైన కార్యం దేవుని పక్షాన్ని చేస్తాడు. చేస్తానని చెప్పిన దేవుడు చేస్తాడు, ఇస్తానని దేవుడు ఇస్తాడు. ఎవడా భూమి ఆకాశం గతించినేమో కానీ, లోక మాటలు గతించినేమో కానీ దేవుని మాట గతించదు. గతిస్తుందా? ఆయన మాట గతించేది కాదు, వాస్తవం చెప్తాడు, ఇస్తాడు. దేవుడిని చేస్తానని దేవుడు చేస్తాడు. యోహానుని దేవుడు ఎలాగైతే కనిపించి పరలోక రాజ్యంలో ఏమేమి ఉన్నాయో దేవుడు చెప్పిన ప్రకారముగా మన దేశం పరలోక రాజ్యం ఏమన్నాయో యోహాను చూస్తాడు, చెప్పాడు. మనకి ఆయన చేతులు ఏమున్నాయి? 7 నక్షత్రాలు ఉన్నాయని యోహాను గోత్రులు చెప్తే మన దేశం. తర్వాత ఆయన కళ్ళేమని అగ్ని జ్వాలలు ఉన్నాయని చెప్తేనే మనం చేస్తుంది. ఆయన ప్రాతాల కింద కొలుగులు ఉన్నాయని చెప్తేనే చేస్తుంది మనకి. ఆయన వెంట్రుకలు తెల్లగా ఉన్నాయని చెప్తే మనకే తెలిసింది. ఆయన దేవుని వాక్య ప్రకారం తర్వాత ఏం చెప్తాడు? ఆయన ఏమన్నాడు? ఒక సింహాసనం ఎందు ఏమన్నాడు? ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడుగా అందరిని ఒకేలా చూడండి. మనం చూడండి, మన కులపంలో చూస్తాం, మన మతమంలో చూస్తాం, మన అన్నవాళ్ళలో చూస్తాం, ఎదుటివాళ్ళలో చూస్తాం. చూడమా? కానీ దేవుడు అందరూ ఒకలా చూస్తాం. ఏం చేస్తా? ఆయనకు కులము మతము భేదము లేని వాడు ఎవరంటే ప్రభు అయిన ఒక దాసుడు. చూడండి, ఇద్దరు సమానంగా చూడదు. చూస్తారా? ఒకలా చూస్తారు, ఇద్దరు సమానంగా చూస్తారా? చూడదు. కానీ దేవుడు అందరినీ ఒకలా చూస్తున్నాడు. భేదము రంగు జాతి లేనివాడు మన ప్రభు అయిన యేసు. నువ్వే కులము చెందినవాడేమని, ఏ మతానికి చెందినవాడైనా ఆపదలను ప్రార్థించమంటే నీ ఆపద తీర్చే దేవుడేమో కానీ నువ్వు ఏ కులస్తురాలు, ఏ కులపుడు, ఏ మతపుడు అనగా అడుగుతాడా? అడగదు. నీకు బొట్టు ఏంటి, మీ ఇంట్లో చిత్రగ్రహాలు ఉన్నాయేంటి, మీ ఇంట్లో అయ్యి ఉన్నాయేంటి అని అడిగి అడుగుతాడా? నీకు ఏ శ్రమ ఉందో అది ఒకటి అడిగితే దేవుడు, మిగతా ఏది కూడా అవసరమా? నీకు ఈ కార్యం చేస్తే నాకు ఏమి ఇస్తావు అడుగుతాడు దేవుడు? అడగడం. నీకే ఇల్లు, మీకేం ఎంత బంగారం ఉంది, నీకు ఎంత ధనం ఉంది, నీకు ఎంత ఐశ్వర్యం ఉంది, నీకు ఎంత కొనకేస్తావు అడుగుతాడు? అడగడు. నీకేమి లోటు ఉందో అడుగుతాడు దేవుడు. అంతే. దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఆకాశంలో ఆశీర్వదించిన దేవుడు కనుక నీకేముందో దేవుడు అడుగుతాడు. అడిగినా నీకున్న ప్రతి శ్రమ దేవుడు అడుగుతున్నాడు. చెప్పుకునే సిద్ధంగా ఉన్నావా? నీకు కష్టాలు తీసుకునేవాడు ప్రభు అయినా యేసు. లోకంలో ఉన్నవారి కన్నా నీలో ఉన్నవాడు చాలా బలమైన వాడు. యోహాను చెప్తాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా బలమైన వాడు కాదా? నీలో నివసించేవాడు చాలా బలవంతుడు. లోకంలో ఉన్న బలము కన్నా గొప్పవాడు ఏం చేస్తారు? దేవుడు ప్రార్థన బలము కాదా? ఈ ప్రార్థనతో దేనిని సాధ్యం చేసుకోవచ్చు. ఈ ప్రార్థించుదని ఉదయకాల సమయం మోకరించి కన్నీటితో ఎవరైతే 3 గంటలకు ప్రార్థన చేస్తున్నారో వాడు అనుకున్న కార్యం దేవుడు కంపల్సరిగా చేస్తాడు. చేయడా? విశ్వాసంతో ఉదయకాలం లేచి మోకాల ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఇంటి నాకైతే పొద్దున్న లేచి ఒక చోట ఇంట్లో ఉన్న స్త్రీ ఏం చేస్తే పొద్దున్న లేచి ఇంట్లో శుభ్రం చేయాలి. ఎందుకు? ఎవరైనా వస్తారేమో, బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, లేకపోతే ఏమైనా వస్తారేమో, భర్త కోసం ఏమైనా వస్తారేమో, లేకపోతే ఏమైనా పనికి ఏమైనా వస్తారేమో, ఇల్లు ఎలా ఉంది ఏంటో తిడతారేమో, బయట నుంచి వెళ్ళిపోతారేమో అని భయపడమా? పొద్దున్న లేచి ఎవరైతే హృదయాన్ని శుద్ధి చేసుకున్నారో వాళ్ళు నా ఆత్మ నిలబడి ఉంటారు. ఉండదా? రాత్రికాల సమయం పడుకొని పొద్దున్నేసి మనం బ్రషింగ్ చేస్తాం. రాత్రి తిన్నది ఏదో మన పళ్ళు ఉండిపోయి అది చెడు వాసనతో చెప్పి తినేటప్పుడు ఆటంకం కలిగిందేమని చెప్పి ఏం చేస్తాం? పళ్ళుని శుద్ధి చేస్తాం. అదే రీతిగా రాత్రికాల సమయంలో నువ్వు ఈ రోజు ఏదో మోసం చేసి ఏదో చేస్తే తెలియదేమో, ఒకవేళ అనుకోకుండా చేస్తున్నామో, అది దేవుని ఎందుకు రావడానికి ఏముంది? ఆటంకంగా ఉంది. అది తొలగిపోవడానికి ప్రార్థన చేయాలి. అందుకే ఉదయకాల సమయం ఎవరైతే 3 గంటలు వేసి ప్రార్థన చేస్తారో వాడు దేవుడి దర్శనం చూస్తారు. చూడరా? దేవుడిని చూడాలంటే నీలో ఉన్న పాపం ఒప్పుకోవాలి. యేసయ్యని చూడాలంటే పరిశుద్ధత కావాలి. నేను పాపినని ఒప్పుకోవాలి. యేసయ్యని చూడాలంటే నువ్వు పాపివని ఒప్పుకోవాలి. ప్రాయశ్చిత్తం పొందిన వాడిని దేవుని చేత క్షమిస్తాడు. నువ్వు చేస్తున్న పాపం నీ నుంచి పోవాలంటే దేవుడి దగ్గర ఏం చేయాలి? మొర్ర పెట్టాలి, ప్రాయశ్చిత్తం పొందాలి. ఎప్పుడైతే దేవుడి దగ్గర వచ్చి ప్రాయశ్చిత్తం పొందామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీలో ఉన్న మురికిని తీసివేసి ఆయన పరిశుద్ధ దేవుడు నీకు ఇస్తాడు. ఎవడా? కష్టాలు అంటే అందరూ వదిలేతాడు, బాధలు అంటే అందరూ వదిలేతాడు. నీ చెయ్యి పట్టుకు నిలబడి ఏమన్నాడంటే ప్రభు అయినా యేసు.
ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనైనా దాన్ని మరవని వాడు ఎవరు చేస్తున్నా ప్రభు అయినా యేసుక్రీస్తు. విడవడు, మరవడు, ఎడబాయుడు, లేచి నిలబడు. యెహోవా నీకు తోడైనాడు. యెహోవా నా దేవా, నా దేవ నాకు తోడై ఉన్నాడు. భయం ఎందుకు, దిగులు చెందుకు, దేవునికి ఏమైనా తోడై ఉన్నాడు. లేదా 10,000 మంది నీకు సంచరించినాడు, 10,000 మంది నేను మోసం చేస్తున్నాను, నువ్వు నిష్ఠగా భయపడకుండా నిలబడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు వాటిని తేనగా సెలవించి భయపడతావు. నువ్వు భయపడిపోతే నేను ఇంకా ఏడిపిస్తున్నావు. భయపడరా? ఒకవేళ నీకు భయం వేసిన దేవుడి దగ్గర చెప్పుకో, కష్టం వస్తే దేవుడి దగ్గర చెప్పుకో, శ్రమ వస్తే దేవుడి దగ్గర చెప్పుకో. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, ఏదొచ్చినా ఎవరి దగ్గర చెప్పుకో, దేవుడి దగ్గర చెప్పుకో. ఒక్కసారి కాదు అన్న ఇల్లు వాడిని నీ దరిదాపులకు ఎత్తుకున్నాను అనొచ్చా? ఒక్కసారి దెబ్బ తీసి వెళ్ళిన వాడిని ఎప్పుడు నీ గూట్లో చేర్చుకో. చేర్చొచ్చా? చేర్చుకో. ఎందుకంటే వాడు 10 ఏం చేస్తారు? చీల్చి వెళ్ళమంటారు. ఇలా నువ్వు పుట్టే దెబ్బ నీకు ఎలా చేస్తా? నేను కాదు అన్నవాడికి ఎలా చేస్తా? ఎలా ఉండాలి? నువ్వు వాడికి పుట్టే దెబ్బ ఎలా చేస్తా? వీడు ఎలా ప్రతికారా అంటున్నాడు. వీడు పని అయిపోయింది, వీడు బ్రతకడు, వీడు బతుకు అయిపోయింది, ఇంకా వీడు అప్పుల్లో తీరిపోడు, ఇంకా వీడికి అవన్నీ లేపలేడు, వీడికి అయిపోడు, హాస్పిటల్లో జాయిన్ అయిపోడు, వీడు జబ్బు వచ్చింది, ఇంకా రాడు, ఇంకా చచ్చిపోతాడు, వీడు బ్రతుకుతే ఇంకా ఫుల్ స్టాప్ అయిపోయింది అన్నవాడు ముందు ఎలా తెలుసా? తల ఎత్తుకున్న వాడిగా బ్రతికే దేవుడు చేయాలంటే నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి. వీడు బ్రతికే తండ్రగా అన్నవాడే నీకు సవాల్ చేస్తాడు. చేయడా? అలా బ్రతకాలి. ఆడికన్నా గొప్పగా బతకాలి, లేదా ఆడికి ఎక్కువ సంపాదించేది కాదు, మంచిగా బ్రతికితే చాలు. బ్రతికిన రూపాయలు చేయని కానీ మంచిగా బ్రతికితే చాలు. జీవితకాలం బ్రతికితో పాపం చేస్తే వస్తలే. ఈ వాక్యం చాలా మంది ఇస్తా బ్రతికేంత కాలం మంచిగా మనం బ్రతికేంత కాలం అంట మనం తినేసి తాగి జరిగితే అయిపోతాం. ఇది చాలా మంది మళ్ళీ ఉంటాముడే తెలీదు, మళ్ళీ పుడతాముడే తెలీదు. ఉన్నంతకాలం చెల్లి తినతో, త్రాగుతూ, నచ్చిందా తాగుతూ, చెబుతూ అన్ని చేసి సరిపోతారు. కాదు, నువ్వు ఒక్కరోజు బ్రతికిన దేవునికి అనుకూలంగా బ్రతికితే చాలు. చాలా మగోడు అంటే ఎలా బ్రతకాలి? మేసం తిప్పుతుమో కాదు, నీ కళ్ళు పాపం ఉన్న ఆ పాపం నుంచి ఎవరైతే లేచి పారిపోతాడో వాడు నిజమైన మగాడు కాదా? దేవుడి ఆహారంతో ఇదేమంటాడు దర్శనంతో, ఎవరిని నమ్మినా దండగే. నీకు దండం పెడతాడు, గోతులు తీస్తాడు, నీకు సాయం చేస్తాడు, నేను ఆశయం చేస్తాడు, నీతో నవ్వుతూ ఉంటా, నేను ఏడిపిస్తూ ఉంటాను. కానీ దేవుడు నీతో ఉన్నా లేకపోయినా నీకు సహాయం చేస్తానే ఉంటాడు. ఉన్నాడా? నీ అన్నవారే నేను ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీకు ఆటంకం కలిగించేది ఎవరే కాదు, నీ వారే. నువ్వు వెళ్ళే మార్గంలో నడుస్తున్నప్పుడు పడగొట్టేది ఎవరే కాదు, నీ వారే. నువ్వు వెళ్ళే మార్గంలో పరిగెడుతున్నప్పుడు నీ కాలుకు కర్రటి పెడితే ఎవడే కాదు, నువ్వు నమ్మిన వాడి కాలుకి కర్రటి అంటారా? మన నువ్వు అనుకున్నామో అనుకోడా? దేవుడు అంటాడు, ఎందుకు మీరు చీకట్లో ఉన్న వారి కోసం పరిగెడుతున్నారు, వెలుగులో ఉన్న వారి కోసం పరిగెత్తురంటే వెలుగులో నడుస్తారని వాక్యం చదువు దేవుడు చెప్పచ్చు. ఈ దేవుడు ఈ లోకంలో ఉన్న వారికన్నా బలమైన వారు ఎవరు చేస్తా? నీలో నివసించేవాడు. ఆయన కనపడేమో కానీ ఆయన చేసే కార్యాలు చాలా గొప్పవి కాదా? ఆయన తోడు రాడేమో కానీ నీకు చేసే కార్యాలు చాలా అద్భుతాలు దేవుడు చేస్తాడు. చేయడా? చేస్తాడు. దేవుడు చూసుకోండి, మనం ఎంతో మంది నమ్ముతాం, మన రహస్యాన్ని వాడికి చెప్పుకుంటాం, మనకి కలిగిన బాధలను వాడికి చెప్పుకుంటాం, మనకున్న కష్టాలను వాడు చెప్పుకుంటాం. వాడు ఏం చేస్తాడు? నువ్వు ఎలాగైతే వాడు చెప్పుకున్నావో అవన్నీ కూడా లోకమంతా చాటింగ్ వేస్తాడు. అయినా కానీ దేవుడు నువ్వు చెప్పుకున్నవన్నీ కూడా తీరుస్తాడు. తీర్చడా? నా దేవుడి నాకు ఆస్తి. యోహాను దేవుని వాక్య ప్రకారం చూసుకోసారి దేవుని కాదని తిరిగాను ఏమయ్యావు? పనికిరాని వాడు. దేవుని కాదని లోకంలో తిరిగి ఏమైనా అన్నిటిలో పాడైపోయి, మోసపోయి, అన్నిటిలో పడిపోయి చివరికి నీలో నేను అనుకున్నాను. ఎన్నో తిరిగాను, ఎన్నో అడిగాను, ఎన్నెన్నో అడిగాను, ఎక్కడ నాకు ఏ కూడా సాయం చేశారా? నా దేవుడు నాకు ఏం చేశాడు? సహాయము చేశాడు. యెహోవా నాకు కాపరిని ఇచ్చాడు. ఇప్పుడు ఒక దినంలో నేను పడిన సమయంలో దేవుడు నాకు పైకి ఆస్తి పాస్తులు లేకుండా బ్రతకొచ్చు,
బంధువులు లేకపోతే బ్రతకొచ్చు, స్నేహితులు లేకపోతే బ్రతకొచ్చు, లోకంలో ఏమి లేకపోతే బ్రతకొచ్చేమో, కానీ దేవుడు లేకపోతే మన బ్రతికే అంతగా కదా. ఆయన లేని రోజు అసలు రోజే కాదు, ఆయన లేని బ్రతికి అసలు బ్రతికే కాదు. ఈ ఆహార బ్రతికి దేవుడు దర్శనమిచ్చి ఎలాగైతే సూచన చూపించాడో నేను కూడా దేవుడు ఆశ్రయిస్తాడు. నువ్వు ఉన్న స్థితిని దేవుడు లేవనెత్తాడు. నీ కన్నీటి నాట్యముగా మార్చి నీ శ్రమలకు సమస్యగా దేవుడు ఇస్తాడు. నీకున్న బాధను దేవుడు తీరుస్తాడు. నువ్వున్న చీకటి నుంచి వెలుగు దేవుడు చూపిస్తాడు. నీ బ్రతుకు మొత్తం దేవుడు మార్చి, నీ స్థితిని మార్చి నిన్నే మంచి ధనవంతుడిగా, మంచి ఆస్పరిగా దేవుడు చేస్తాడు. చివరిగా దేవుని వాక్య ప్రకారం చూసుకుని ముగించుకున్న దేవుని వాక్య ప్రకారంగా కీర్తన గ్రంథములో 23వ అధ్యాయంలో దేవుడు మాట్లాడిన మాటలు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏంటమ్మా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. గాఢాంధకారమున సంచరించును, ఏ అపాయమునకు భయపడను. ఏంటమ్మా? యెహోవా నా కాపరి, నేను గాఢాంధకారమున సంచరించను, ఏ అపాయమునకు భయపడను. దేవువాక్యం మాట్లాడాల్సిన మాట స్పష్టమైన మాత్రికులకు, ఆపత్తికులకు, స్తోత్రికులకు, కుక్కలకు భయపడుకో. అయ్యే ఇప్పుడు నేను చేస్తాయా? భక్తి అంటే సంఖలో భయపెట్టాలి. భక్తి అంటే తలని ముసుక్కాడు. భక్తి అంటే నీ హృదయంలో ఉండాలి. భక్తి అంటే ఎవరు కీడు చేయకూడదు. భక్తి అంటే ఎవరు మోసం చేయగలదు. భక్తి అంటే గాఢాంధకారమున సంచరించను, ఇంకేను ఏ అపాయానికి. చాలా మంది భయపడే కారణం చేస్తా వాళ్ళు చేస్తే అన్ని కూడా చెడు కాదు కనుక అది భయపడతారు. మంచి చేసేవాడు దేనికి భయపడతారా? దేవుణ్ణి చెయ్యని నేరం మోపాడు, భయపడ్డా? ఎందుకు? నేను మంచివానే ఆయనకి తెలుసు. నీవేంటో నీకు తెలిస్తే సార్, నీ ఇంటి పక్కలు, మీ ఇంటి ముందు, మీ ఇంటి అనుకో తెలవస్తా, తెలవచ్చా? నీవేంటో నీకు తెలిస్తే సార్, నువ్వు చేసి నీ మంచో చెడు నీ మనస్సాక్షి చూసుకో, అదే చాలు. నువ్వు వెళ్ళే మార్గం మంచో చెడు ఒకసారి పరీక్షించుకో. ఒక్కసారి నువ్వు నడిచే మార్గము ఒకసారి పరీక్షించుకో. నువ్వు చేసే పనులు మంచిగా చెడు ఒకసారి పరీక్షించుకో. నీ హృదయంతో ఒకసారి పరీక్షించుకో. ఏం పరీక్షించుకోవాలి? నువ్వు చేస్తున్నది మంచా చెడు ఒకసారి నువ్వు పరీక్షించుకున్నావా? ఒక దేవుని యొక్క వాక్య ప్రకారం చూడండి. ఇంట్లో ఉన్న స్త్రీ ఎలా ఉండాలి? దేవుని ఎందుకు గుణవతిరా ఉన్నావా? ఇలా చాలా మంది దేవుడి పేరు చెప్పి మోసాలు చేస్తున్నారు తల్లి. దేవుడు చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. దేవుడు యాహానికి దర్శనమిచ్చి ఏం చెప్పాలని రాశాడు. ఏ ప్రవక్త కూడా దేవుడు ఎదవరాలి యాసరని దేవుడు ఎక్కడ చెప్పారా? మరి ఎందుకు ఎదవరాలి యాసరేంటి? చాలా మంది పనికి మాల స్త్రీ చూడండి, కొంతమంది ఎక్కువ కాదు, కొంతమంది స్త్రీ పనికి మాల చూడండి, అది దేవుడికి తెలుసా? ఇలా చాలా మంది ఈ కాలు తీసేస్తారు, ముక్కు పొడగ తీసేస్తారు, మంగళసూత్రం తీసేస్తారు, బాల్ తీసేస్తారు, అన్ని తీసేస్తారు. ఎందుకు? పాపములు చేయడానికి అవి అడ్డుగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంతవరాల పక్షం వేచమాడు అతడా? వారికి ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దేవుడు పక్షం నిలబడతారా? ఎందుకంటే వారి దేవుడి బిడ్డ కాదు. దేవుడి బిడ్డలా సోదిగానే పెట్టాం, వేష్య పెట్టాం, పాపమైన పెట్టాం, సైతాన్ని పెట్టాం, దుష్టుని పెట్టిన దేవుడి బిడ్డ కాదు. విన్నా? దేవుడి బిడ్డైన వారు తగ్గు మాత్రం అలంకార ధరించుకుని దేవుడితో నడుస్తున్నారు. వచ్చి కొంత తెరసరి కట్టారు. ఏం చేస్తారంటే మళ్ళీ సున్నీలు ఏంటన్నా రంగురంగుల సున్నీలు కొనుక్కొని మొహం వేస్తున్నాను. దేవుడు చెప్పాడు, నీ సున్ని ఏదో పెట్టి గురితాడుగా వస్తుంది రాదా? దేవుడు ఆశ్రయించు. చీర కట్టుకున్నాం ఏం చేయాలి? తన అంచు తీసి సింగం చేయమని తన మీద ముసుగేసుకొని ఆమెది కనుక సున్ని అనక పాపం అంటే ఆమెది కాదు. ఆమెదా చీర మీద సున్ని మ్యాచ్ అవుతా? అవదు. దేనికి తగ్గ దానికే మ్యాచ్ అవ్వాలి. దేవుడు యొక్క వాక్యం వస్త్రాల గురించి దేవుడు వాక్యం చెప్పాడు. వివాహమైన స్త్రీ చూడండి, ఆ కుమార్తెలు కొడుకు పెళ్లి వయసుకు వచ్చేసిన డ్రెస్ వేస్తారా? దేవుడు తగ్గించుకున్నావా? నడుస్తున్నావా? సగ్గు మాత్రం అలంకారంతో ఎవరైతే ఉన్నారో వారిని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందని దేవుడి వాక్యం తేటగా సెలవిచ్చిన ప్రేమను పెట్టాడు. దేవుని ఆశ్రయించాడు. నీకే కీడు దేవుడు రానేస్తావా? దేవుడి యొక్క వాక్య ప్రకారంగా దేవుడి వాక్యంతో మాట్లాడిన మాటలు పరిశుద్ధమైన వార్తయి. వాక్యం ఏం చెప్పింది? ఋతు గ్రంథంలో వాక్య ప్రకారం ఏం చెప్పింది? ఆ తన పెరుగుడి కోల్పోయిన తర్వాత వేరే పురుషుని ఆశ్రయించిన ఋతు
ఏం చెప్పింది? నాకు ఏం కావాలి ప్రార్థన చేసినప్పుడు ఏం చేసింది? నా అత్తగారు ఉంటే నాకు చాలు అందేమో, కానీ నాకు వేరే పురుషుడు కావాలన్నా. చూడండి, పెరుగుడు కోల్పోతున్నాయి, పాపానికి బానిసైపోతాం. అవునా? పెరుగుడు చనిపోవడానికి ఏమీ లేదు, చింత లేదు, ఆవేదన లేదు, బాధ లేదు, కనుక ఏమీ లేదు. ఎందుకు అనేక సుఖం దొరుకుతుంది. కానీ దేవుడేమో రూతు అనే ప్రవక్త బోయేజు దేశంలోకి ఏం చేసింది? పరగ ఏర్పుని ఆ బోయేజు హృదయంలోకి దేవుడు కనుకలు చూపించి ఆమె వివాహం చేసుకుని దేవుడు చేసుకునేమో, కానీ పాపం చేయమని చెప్పాడా? దేవుడు ప్రతి దానికి సమయం ఇచ్చాడు. ఎవరా? మనం ఎంచుకున్నాం కనుక ఏమని చేస్తాం? పాపం చేస్తాం. దేవుడు ఎంచేది పాపం కాదు, మంచి. పిలిపిని చనిపోయి ఆమె వివాహం చేసుకోవాలని దేవుడు లేకుండా చెప్పింది చెప్పదా? ఎప్పుడు చేసుకోవాలి చేస్తా? ఆమెకి యవన వయసు ఉంటేనే వివాహం చేసుకో. వృద్ధాశ్రమంలో పడిపోతే పేరు అవసరమా? చాలా మంది ఏం చేస్తారు? కొంతమంది చూసుకుంటే గాడి పడిపోతాం. ఏం చేస్తారు? వివాహం భర్త చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? పెళ్లి చేసుకుంటారు. ఏం చేస్తాను? ఎవరితో సహవాసం చేసుకుంటే వెళ్ళిపోతున్నాను. నేను ఏమన్నా చేస్తా? వేశ్య అంటాడు దేవుడు. అంటలేదా? ఆమె నా పనికి రాదు, నా సన్నిధిలోకి పనికి రాదు, నా పరలోక రాజ్యంలోకి అసలు ఆమెకి ఆజ్ఞత లేదు, నా బైబిల్ పట్టుకునే ఆజ్ఞత లేదు, నా ప్రార్థన చేసే ఆజ్ఞత లేదు, ఆమె అసలు నా కుమార్తె కాదు అని దేవుడు చెప్తాడా? దేవుడు సమస్తము చూస్తాడు. ఆయన కళ్ళలో చిక్కబడి ఉన్నామంటే దేంట్లో పడిపోయినట్టు? నరక అగ్నిలో పడుకున్నట్టే. నువ్వు చేరవలసిన కళలో కాదు, హృదయంలో చేరాలి. మంచి చేసేవాడు దేవుడు హృదయంలో ఉంటాడు, చెడు చేసేవాడు దేవుడి కళ్ళలో ఉంటాడు. నేను ఎలా ఉన్నా ఒకసారి పరీక్షించుకో. దేవుడితో నడవాలంటే నీ బుద్ధి మార్చుకోడు. దేవుడితో నడవాలంటే నీ ప్రవర్తన శక్తులని మారిపెట్టి యెహోవాను వెంబడించిన వారికి ఏ కీడు రాదని దేవుడు వారిని సెలవిస్తుంది. కనుక నీవు నేను దేవుని ఆశ్రయించే వారికి ఏ కొద్ది చిన్న వారికి దేవుడు దీవించి ఆశ్రయించి నడిపించబడను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికార